చిమ్మ చీకటి. తిరుపతి శివారులో ఉన్న ఒక పాడుబడిన బంగ్లాలోకి నలుగురు స్నేహితులు వెళ్లారు. ఆ ప్రదేశం గురించి ఎన్నో భయంకరమైన కథలు ఉన్నాయి. ఒక భయంకరమైన క్రియేచర్ అక్కడ తిరుగుతుందని, రాత్రిపూట అరుపులు వినిపిస్తాయని స్థానికులు చెప్పుకునేవారు. నలుగురు లోపలికి వెళ్ళగానే ఒక వింతైన అనుభూతి వాళ్ళకి కలిగింది. దుమ్ము కొట్టుకుపోయిన ఫర్నిచర్, చిరిగిపోయిన గోడలు భయానకమైన వాతావరణాన్ని సృష్టించాయి. టార్చ్ లైట్ల వెలుతురులో వారు ఒక్కో గదిని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతలో ఒక గదిలో వింతైన శబ్దం వినిపించింది. ఎవరో గోలతో గోగుతున్నట్టుగా ఉంది. భయంతో వారి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకరి వెనుక ఒకరు ఆ గది తలుపు దగ్గరకు వెళ్లారు. తలుపు నెమ్మదిగా తెరిచారు. లోపల ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ గోక శబ్దం మాత్రం ఆగకుండా వినిపిస్తూ ఉంది. అది నేల మీద నుంచి వస్తున్నట్టు అనిపించింది. టార్చ్ లైట్ ని నేలవైపు తిప్పారు. అంతే, వారికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. నేలపై ఒక వింత ఆకారం మెల్లగా కదులుతోంది. అది పూర్తిగా నల్లగా ఉంది. పొడవైన గోళ్ళు, మెరిసే ఎర్రటి కళ్ళున్నాయి. తన శరీరం వింతగా వంకర్లు తిరిగి ఉంది. ఆ క్రీచర్ వారిని చూడగానే భయంకరమైన అరుపుతో వారి వైపు పరిగెత్తింది. నలుగురు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు. వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా వారికి లేదు. ఆ క్రీచర్ వారిని వెంబడిస్తూ భయంకరంగా అనిస్తోంది. బంగ్లా దాటి బయటకు వచ్చాక ఆ క్రీచర్ అరుపులు వారికి వినిపించలేదు. అంతేకాదు, అది కూడా వాళ్ళకి కనిపించలేదు. ఆ రాత్రి వారు అనుభవించిన అనుభూతిని ఎప్పటికీ వారు మర్చిపోలేరు. ఆ పాడుబడిన బంగ్లా గురించి వింటేనే ఇప్పటికీ వారు ఉనిగిపోతారు. ఎందుకంటే ఆ క్రీచర్ నిజంగానే అక్కడ ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.